వచ్చే మంగళవారం రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి గారు అమ్మవర్యులు జగన్మోహన్ రెడ్డి గారు రామగిరి మండలం పాపిరెడ్డిపల్లి గ్రామానికి విచ్చేస్తున్నారు. మీ అందరికీ తెలిసిన విషయమే. కురుబా లింగమయ్య వైఎస్ఆర్ పార్టీ సానుభూతిపరుడు హత్యకు గురి కావడము, ఆయన కుటుంబానికి భరోసా కల్పించేందుకు, ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేస్తున్నారు. అదేవిధంగా ఈ జిల్లాలో ప్రజాస్వామ్యవాదులు, ప్రజాస్వామ్యాన్ని కాంక్షించే వాళ్ళు, శాంతి కామకులు మరి అందరూ కూడా ఈ హత్యను ఖండిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా మరి ఈ హత్యను ఖండిస్తూ ఉన్నారు. మరి ఇటువంటి హత్యలను పునరావృతం కాకోకుండా ఈ జిల్లా ప్రజలను కాపాడుకోవాల్సిన బాధ్యత, ఈ రాష్ట్ర ప్రజలను కాపాడుకోవాల్సిన బాధ్యత వైఎస్ఆర్ పార్టీ ముందరుంది. కాబట్టి అందుకు ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దుర్మార్గాలు, అన్యాయాలను, రెడ్ బుక్ రాజ్యాంగము, మరి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చేందుకోసం ఆయన ఇచ్చిన హామీలను అమలు చేయలేక ఇటువంటి హత్యా రాజకీయాలను, ఇటువంటి దౌర్జన్యాలను, అమాయకుల మీద కేసులను పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తూ ఆయన ఇచ్చిన హామీలను అమలు చేయకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి కోసమే ఈ హత్యా రాజకీయాలను, ఈ పోలీస్ వ్యవస్థను ఉపయోగించుకుంటూ ఇటువంటి కుట్ర రాజకీయాలకు పాల్పడుతూ ప్రశ్నించే గొంతును అణిచివేయాలని ఒక కుట్ర రాష్ట్ర స్థాయిలో ఏ విధంగా జరుగుతూ ఉంది అనే దానికి ఒక నిదర్శనం కురుబా లింగమయ్య హత్య. ఈరోజు రాష్ట్రంలో దాదాపు 10 నెలలు కావస్తూ ఉంది. ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి హామీలు ఒక్క పింఛన్ తప్ప ఏ హామీ కూడా అమలు కాలే. అదే ఆ పింఛన్లో కూడా ఈరోజు మా రాప్తాడు నియోజకవర్గంలో సునీతమ్మ ఇంటింటికి తిరిగి మీ ఇంట్లో ఎంతమందికి ఉంటే అన్ని పింఛన్లు ఇస్తానని చెప్పింది, ఎంతమంది ఉంటే అన్ని 15,000 అని చెప్పింది, ఎంతమంది ఉంటే అన్ని రైతు భరోసాలు అని చెప్పింది, ఎంతమంది ఉంటే అన్ని అమ్మఒడులు అని చెప్పింది, గ్యాస్ బండ అని చెప్తా ఉన్నారు, గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పినారు, 5 లక్షలకి ఇల్లు కట్టిస్తామని చెప్పినారు. ఇవన్నీ అడగకూడదంటే ప్రజలను భయభ్రాంతులకు గురి చేయాలా, ప్రజలను భయభ్రాంతులకు గురి చేయాలా. ఈరోజు వాస్తవంగా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఎవరే కానీ వాళ్ళ గ్రామాలలో తిరగలేని పరిస్థితి. దాన్ని అధిగమించేదానికే ఈ హత్యా రాజకీయాలను ఈరోజు తెలుగుదేశం పార్టీ ఉపయోగించుకుంటా ఉంది. ఈ ప్రశ్నించే గొంతును భయభ్రాంతులకు గురి చేసి కేసులు పెడతామని, హత్యలు చేస్తామని అణిచివేయాలని ఒక దుర్మార్గమైన పరిస్థితిని ఈరోజు రాష్ట్రంలో నెలకొని ఉంది. కాబట్టి ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ పార్టీలకు అతీతంగా చేయి కలిపి ఈరోజు రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టుకునేందుకు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే మంగళవారం పాపిరెడ్డిపల్లి గ్రామానికి విచ్చేస్తున్నారు, రామగిరి మండలానికి. కాబట్టి ఈ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులు, వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు కదం దొక్కాలని చెప్పి ఇటువంటి హత్యలు మరొక్కసారి హత్య అనే ఆలోచన వాళ్ళ మనసులో కలిగిందంటే కూడా వాళ్ళ గుండెల్లో నిద్రపోయే విధంగా ఈ ప్రజాస్వామ్యవాదులంతా కూడా కవాతు చేయాలని చెప్పి పిలుపునిస్తా ఉన్నాను. మా పథకాలు ఏమైనాయి, గ్రామాలకు వెళ్తే ప్రశ్నిస్తారని చెప్పి ఆమె తన వారసులతోనూ, తన తమ్ముళ్లతోనూ, ఈ నియోజకవర్గంలో తన కుమారులతోనూ, తమ్ముళ్లతోనూ కుట్ర హత్యా రాజకీయాలకు పాల్పడుతూ ఉంది. ఇంత దుర్మార్గమైన పరిస్థితులు. ఆమె ఒక మహిళగా, ఒక మానవతామూర్తిగా ఉండాల్సింది పోయి, ఒక మానవతావాదిగా ఉండాల్సింది పోయి ఇటువంటి దుర్మార్గమైనటువంటి హత్యా రాజకీయాలు ఎన్నుకోవడం చాలా అన్యాయం. నేను గతంలో చంద్రబాబు నాయుడు మాట్లాడింది అడ్డు పెట్టుకొని మాట్లాడతారు. మాకు ఈ ప్రాంతంలో జరిగిన హత్యల గురించి, ఈ ప్రాంతంలో తాలిబొట్లు తెగి తిరుగుతాండే మా కార్యకర్తలందరినీ గురించి మాకు తెలుసు. కాబట్టి
ఆ రోజు లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు కానీ అధికారంలోకి వచ్చేందుకోసం వాళ్ళ పార్టీ కార్యకర్తలకు ఏం చెప్పినారు? ఎన్ని కేసులుంటే అన్ని పదవులు అని చెప్పినారు. ఎన్ని కేసులుంటే వాళ్ళకు అంత స్థాయిలో పదవి ఇస్తామని చెప్పినాడు. మీరు కొట్లాడండి, కేసులు పెడితే నేను డబ్బు పెట్టుకుంటా అని చంద్రబాబు నాయుడు మాట్లాడతాడు. ఈ ప్రాంతంలో సమిధలైన కుటుంబాలన్నింటినీ కూడా మేము చూసి ఈరోజు అధికార పార్టీ కావచ్చు, ప్రతిపక్ష పార్టీ కావచ్చు, ఏ పార్టీలైనా కానీ ఈరోజు అన్యాయం జరిగిన వాళ్లకు ఏమీ చేయలేని పరిస్థితులు. ఇవన్నింటినీ గమనించి ఈ ప్రాంతంలో హత్య రాజకీయాలను రెచ్చగొట్టకూడదనే ఒక భావనతో ఆ రోజు ఆవేశంలో మరి చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడడం జరిగింది. నేను తిట్టడం తప్పు, కానీ నా భావంలో తప్పు లేదు. ఆ రోజే నేను ఆ సమస్య మీద స్పందించిన. మాకు ఇక్కడ ఈ ప్రాంతంలో జరిగిన అన్యాయాలు ఒక దుర్మార్గాలు. తిట్టినందుకే నేను దుర్మార్గునైతే 100 మందిని చంపించినాడు నీ భర్త దేవుడా? సునీతమ్మ, నీ పార్టీని చెప్పమను. 100 మందిని చంపించిన నీ భర్త దేవుడా? నేను తిట్టినందుకే దుర్మార్గుని అంటున్నారే, 100 మందిని చంపించినారే, మరి నీ భర్త దేవుడా? ఇదేనా చంద్రబాబు నాయుడు 40 ఏళ్ళ అనుభవం నేర్పిందని చెప్పి మాట్లాడే సందర్భంలో ఆవేశంలో తప్పుగా మాట్లాడిండొచ్చు. భావం ఒకటే, ఈ ప్రాంత ప్రజలకు అన్యాయం జరగకూడదనేది తప్ప, ఈ ప్రాంతంలో ఏ ఒక్క పార్టీకి అన్యాయం జరగకూడదనేది తప్ప వేరే ఆలోచన లేదు. ఏ రోజు శత్రువులకు కూడా హాని జరిగించలే మేము. మా మీద అబాండాలు 4 పేపర్లు 4 ఛానళ్ళు పెట్టుకొని అబాండాలు, అన్యాయాలు, దుర్మార్గాలు. మా నియోజకవర్గంలో పేరూరు డ్యాంకు నీళ్లు తెచ్చినాం. డ్యాంలో నీళ్లుంటే నీళ్లు పారుతూ ఉంటే ఇసుక ఎట్లా తీసేయచ్చు? ఇసుక అమ్ముకున్నామని అబద్ధాలు రాస్తారు. అదే వాళ్ళు ఈరోజు పేరూరు డ్యాంకు షట్టర్లు లీకేజ్ బొక్కలు పడినాయని చెప్పి షట్టర్లు బీకేసి ఉండే నీళ్ళు తోడేసి ఇసుక అమ్ముకుంటా అన్నారు. మళ్ళీ ప్రజాస్వామ్యవాదులు ఈ పత్రికలు ఛానళ్ళు మాట్లాడండి. మరి అదే ఆ రోజు మట్టి తోలుకుండే సమస్యకే ఈరోజు వాళ్ళ కంపెనీని మళ్ళీ కొనసాగిస్తూ ఉంటారు. ఆ కంపెనీ పేరేం పేరు? వైఎస్ఆర్ పార్టీ హయాంలో మట్టి తోలుకుండే కంపెనీ అమిగోస్ అనే కంపెనీని ఈరోజు మరీ తెలుగుదేశం పార్టీ కొనసాగిస్తుంది. మరి ఆ రోజు అమిగోస్ కంపెనీ దోపిడీ చేస్తుందని చెప్పినారు. మీరు ఈరోజు సర్దుకున్నారా? లావాదేవీలు కుదిరినాయా? లావాదేవీలు కుదిరి సర్దుకున్నారా అని అడుగుతా ఉన్నా. మళ్ళీ ఆ రోజు అమిగోస్ తప్పు చేసి ఉంటే మీరు రుజువు చేయాలి కదా. మళ్ళీ వాళ్ళకే ఎందుకు మీరు కాంట్రాక్ట్లు ఇస్తూ ఉన్నారని చెప్పి అడుగుతా ఉన్నా. అసత్య ప్రచారాలు, అబద్ధ హామీలు ఇచ్చి అధికారం లేకొచ్చి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి హత్యా రాజకీయాలు చేసి పబ్బం గడుపుకోవాలనుకుంటున్నారు. ఈ పోరాటంలో వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తగా మేము సమిధేయలేదానికి సిద్ధంగా ఉన్నాం. సునీతమ్మ, నీకు కానీ, నీ తమ్ముళ్ళు కానీ, నీ కొడుకులు కానీ రాబోయే ఎన్నికల్లోపు నీకు చేతనైతే మా అన్నదమ్ములను చంపుకో. మీరు చేసిండే దుర్మార్గాల మీద, మీరు చేసే దౌర్జన్యాల మీద మళ్ళా అధికారంలోకి వస్తాం. వచ్చిన రోజు ఈరోజు మా మీద ఎటువంటి ఇలాంటి తప్పుడు కేసులతో మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేయాలని చూస్తున్నావో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఈ మీడియా ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు టమోటా మండీలో అవినీతి జరుగుతూ ఉంది. టమోటా మండీలో వాహనానికి 2500 వసూలు చేస్తూ ఉన్నారు. రోజుకు 300 వాహనాలకు రోజుకు 7 లక్షల రూపాయలు వసూలు చేస్తూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఈ వేదిక మీద నుండి అడుగుతా ఉన్నా, మీరు అధికారంలోకి వచ్చేది ఖాయం. ఆ రోజు ప్రజల కోసం అని చెప్పి పాదయాత్ర చేసిన సునీతమ్మ పేటా కట్టుకొని పాదయాత్ర చేసి ఈరోజు టమోటా మండీలో రోజుకు 7-7.5 లక్షల రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు. పోలీసులను డిఎస్పీలు అందరూ పోయినారు వాటికి పోతే అక్కడ ఏం మాట్లాడుతూ ఉన్నారు? వైసీపీ వాళ్ళు వసూలు చేశారులేవయ్యా ఇవ్వండి అంట అన్నాడు సునీతమ్మ కుమారుడు. మా చిన్నాన్న కొడుకు కంపెనీ అమర్నాథ్ రెడ్డి అనే అతని కంపెనీ
ఆ కంపెనీ ద్వారా చేపించి జగన్మోహన్ రెడ్డికి మంచి పేరు తీసుకురావాలని చేసినాడు. ఈరోజు రాష్ట్రంలో ఆ రోజు ఉన్న రాష్ట్ర ప్రభుత్వం 70,000తో అగ్రిమెంట్ చేసింది. 70,000 ప్రకారం అయితే ప్రకాష్ రెడ్డికి దాదాపు 100 కోట్ల పైన బిల్లులు రావాలి. తీరా ఎలక్షన్ల దగ్గరకు వచ్చినాక 35,000 ప్రకారం అయినా కూడా ప్రకాష్ రెడ్డికి 35 కోట్లు రావాలి బిల్లులు రాకుండా అడ్డుపడుతూ అమ్మాయికి పేద ప్రజలు ఇల్లు కట్టుకోకుండా మా మీద అబాండాలు వేసే దానికోసం కుట్రలు చేస్తూ ఉంది. ప్రకాష్ రెడ్డి కడతానంటా ఉన్నాడు. ప్రకాష్ రెడ్డి కట్టకపోయినా వేరే కంపెనీలు ముందుకు వస్తున్నాయి మేము కడతామని. నువ్వు విజిలెన్స్ ఎంక్వైరీ చేసినావు. ఆలమూరులో ప్రకాష్ రెడ్డికి 6 కోట్లు బాకీ పడుతుంది ప్రభుత్వం అని తేల్చింది. నువ్వు మళ్ళా విజిలెన్స్ ఎంక్వైరీ చేసినావు. ఈరోజు కూడా అదే తేలుతా ఉంది. ప్రజల కోసం పనిచేసినందుకు ఇన్ని అబాండాలు ఇన్ని నిందలు వేస్తావా? దుర్మార్గాలు చేసేది మీరు. మమ్మల్ని దోపిడీ దొంగలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తారా? ఈరోజు ప్రజల ఆస్తులను కొల్లగొడతా ఉండేది ఎవరు? ప్రజల ఆస్తుల్ని అమాయకుల ఆస్తులను కొల్లగొడతా ఉండేది ఎవరు? జేసీబీలు పోతా ఉంటే కూడా బాబు జేసీబీలు రాత్రిపూట జేసీబీలు పోతా ఉంటే ఈ రూరల్ మండలంలో ప్రజలు నిద్రపోవడం లేదు. పరిటాలు సునీత మనసులో సునీత తమ్ముల్లో కొడుకులో సునీతమ్మ పంపించింది. ఇండ్లు పడగొడతారని రాత్రిపూట నిద్రపోవడంలే. జేసీబీ శబ్దం వస్తే నిద్ర రావడంలే జనాలకి. నువ్వు ఒక ప్రజాప్రతినిధిగా ఒక ఎమ్మెల్యేగా ప్రజలకు భద్రత కల్పించి వాళ్ళకు భరోసా కల్పించాల్సింది పోయి దుర్మార్గాలకు పాల్పడతా ఉంటే ఏమి ఎరగనట్టు మాట్లాడుతూ ఉన్నావు. నువ్వు ఈ జరగబోయే 4 ఏళ్ళు కూడా ఈ ప్రాంత ప్రజలకి భద్రత కల్పించాలా, భరోసా కల్పించాలా. ఒక ఎమ్మెల్యే అంటే ఇట్లుండాలని నిరూపించాలా తప్ప హత్యలు చేయమని ప్రోత్సహిస్తావా? ఇదేనా సంస్కారం? మీకు 4 పేపర్లు 4 ఛానళ్ళు ఉన్నాయి. మీ బుద్ధి పుట్టింది మీరు ఏం చెప్తే అది రాసేకి. కాబట్టి గతంలో ఓబుల్రెడ్డి కంటే ఎక్కువ చేసినారు మీరు. ఓబుల్రెడ్డి కంటే ఎన్నో 100 రెట్లుగా హత్యలు చేశారు, అఘాయిత్యాలు చేశారు. మీ పేపర్లు ఉండడం వల్ల కప్పిపెట్టుకున్నారు. మీకు ఎవరు వ్యతిరేకం ఉంటే వాళ్ళు దుర్మార్గులు. మీకు ఎవరు వ్యతిరేకంగా ఉంటే వాళ్ళు దుర్మార్గులు. నీ కుమారులు రాజకీయంగా ఎదగాలన్నావు. ఇట్లాంటివన్నీ చేస్తే ఎవరో ఇట్లా బాధితులందరూ ఏకమై మీ కుటుంబంలో నీ చేతనారా నీ కుటుంబాన్ని నాశనం చేసుకునే దాని అవుతావు తప్ప ఎవరు బాధ్యులు గారు. నువ్వు చేసే దుర్మార్గాల వల్ల రేపు పొద్దున నీ కుటుంబానికి ఏదైనా జరిగితే నువ్వు చేసిన తప్పుల వల్ల నీ కుటుంబం అన్యాయం అయితే అది నీదే బాధ్యత తప్ప ఎవరిది కాదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు రేపు రాబోయే వచ్చే మంగళవారం రోజు జగన్మోహన్ రెడ్డి గారు పాపిరెడ్డిపల్లి గ్రామానికి విచ్చేస్తున్నారు. ఈ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ శ్రేణులను కానీ ఈ జిల్లాలో శాంతి కామకులను కానీ కమ్యూనిస్టు పార్టీలను కూడా ఇదే వేదికగా కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఆ రోజు సిపిఎం పార్టీలను కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఇక్కడ జరుగుతున్నటువంటి దుర్మార్గాల్ని మీరు ఎండగట్టాలని చెప్పి కోరుతా ఉన్నాం ఈ వేదిక ద్వారా. ఎందుకంటే గత ప్రభుత్వంలో మిమ్మల్ని అడ్డు పెట్టుకొని మా మీద అబాండాలు అన్యాయాలు వేసినారు. మీరు ఆయన అనుభవం ఉందని చెప్పి నమ్మినామని చెప్పి ఈరోజు మీరు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ జరుగుతున్న దుర్మార్గాల్ని అన్యాయాన్ని ఎండగట్టాల్సిన బాధ్యత అందరికీ ఉంది. కాబట్టి తప్పకుండా మిత్రపక్షాలు సిపిఎం వాళ్ళు కూడా రావాలని చెప్పి ఈ సభా వేదిక మీద నుండి కోరుతా ఉన్నా.